ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. చంటిని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటానేమో అనిపిస్తుంది. నోర్మి బేబీ, ఏ టైంలో పడితే ఆ టైంలో ఎలా పడితే అలా మాట్లాడకే. పైన తదాస్తు దేవతలుంటారు. నువ్వన్న టైంలో వాళ్ళు తదాస్తు అన్నారనుకో, ఆ చంటియే నీ మొగుడైపోతాడు. నేనేదో క్యాజువల్ గా అన్నాను. సర్లే, ఇదిగో ఆ చంటితో కొంచెం క్లోజ్ గా ఉండటం కూడా చాలా మంచిదేలే. ఎందుకంటే రేపు పెళ్లి చేసుకొని ఆ ఇంటి కోడలుగా వెళ్లాల్సిందానివి కదా. ఆ ఇంట్లో చరణ్ సుమలతలకే కాదు, అసలే ఆ బామ్మకి నువ్వంటే కొంచెం నెగటివ్ ఫీలింగ్ ఉంది కదా. అవును. ఆ చంటిని కూడా నీ వైపుకి తిప్పేసుకున్నావనుకో, ఆ బామ్మ ఒక్కతే నిన్ను అపోజ్ చేసినా పెద్ద కష్టమేమీ ఉండదు. అవును మమ్మీ, నేను కూడా తనతో అంత చనువుగా ఉండడానికి కారణం అదే. గుడ్ బేబీ, వెరీ గుడ్. మన పల్లవి స్టూడెంట్ యూనియన్ లీడర్ అవ్వగానే అసెంబ్లీ ఏర్పాటు చేసిందే. అవును, తన ఈరోజు యూనియన్ లీడర్ అయ్యింది ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవటానికి, ఈ కాలేజీకి మంచి పేరు తీసుకురావడానికి. అయితే ఏదో మంచి నిర్ణయమే తీసుకుని ఉంటుంది, అందుకే ఈ మీటింగ్ ఏర్పాటు చేసినట్టుంది. పదండి వెళ్దాం. యూనియన్ లీడర్ గారు మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారంట. నువ్వు ఓడిపోవడం వల్లే అది యూనియన్ లీడర్ అయ్యింది. ఇప్పుడు అదంతా గుర్తు చేయడం అవసరమా? మా మీద కోపడతావేంటి? మరి లేకపోతే ఏంటే? సర్లేవే, ముందు తనేం చెప్తుందో విందాం పదా. డియర్ ఫ్రెండ్స్, మనందరి కోసం మనం నిర్ణయించుకున్న స్టూడెంట్స్ యూనియన్ జరుపుకుంటున్న మొదటి మీటింగ్ ఇది. ఏంటి కొత్తగా ఏమైనా తీర్మానాలు చేస్తున్నావా? యాజమాన్యం మీద యుద్ధం ఏమైనా ప్రకటించబోతున్నావా? చూడండి, యాజమాన్యం అంటే శత్రువు కాదు. యాజమాన్యం అమ్మ అయితే స్టూడెంట్స్ అందరూ పిల్లలు. పిల్లలు తప్పు చేస్తే దండించే హక్కు అమ్మకున్నట్టే, అమ్మ తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఇది తప్పు అని చెప్పే హక్కు బాధ్యత పిల్లలకి కూడా ఉంటుంది. మొన్న మనం చేసింది కూడా అదే. మేడం చెప్పింది కరెక్టే. యాజమాన్యాన్ని ఎప్పుడూ శత్రువులా చూడాల్సిన అవసరం లేదు. మనమందరం బాగా చదువుకొని మన కన్న వాళ్ళ ఆశల్ని నిజం చేయాలి. అలాగే 10 మందికి కూడా ఉపయోగపడేలా ఉండాలి. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఏంటో నువ్వు తీసుకున్న అంత గొప్ప నిర్ణయం? స్టూడెంట్గా మన కన్న వాళ్ళ ఆశల్ని నెరవేర్చడం మన బాధ్యత. అలాగే పౌరులుగా చుట్టూ ఉన్న సొసైటీని ఎడ్యుకేట్ చేయడం, వీలైనంత వరకు వాళ్ళకి సర్వీస్ చేయడం కూడా మన బాధ్యతే. దానిలో భాగంగా ఎన్ఎస్ఎస్ క్యాంప్ నిర్వహించాలని నిర్ణయించుకున్నాను. దగ్గరలో ఏదైనా గ్రామాన్ని ఎంచుకొని అక్కడ వాళ్ళ స్థితిగతుల్ని పరిస్థితుల్ని చూసి చెయ్యాల్సిన మార్పుల్ని చేసి వాళ్ళకి సర్వీస్ చేయడం, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడమే ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే చదువులు మానేసి రూరల్ ఏరియాల్లోకి వెళ్లి సర్వీస్ చెయ్యాలా? దానికి ప్రభుత్వం ఉంది కదా. ప్రభుత్వం వేరు, మనం వేరు కాదు. జనాలందరూ కలిస్తేనే ప్రభుత్వం. మంచి పని కోసం ప్రజలంతా ముందుకడిగేస్తే తర్వాత అడుగులకి బాటలు వేసి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. ఈ కార్యక్రమం మీద మీ నిర్ణయం ఏంటో చెప్పండి. మా అందరి సపోర్ట్ నీకుంటుంది. పల్లవి, మా సపోర్ట్ కూడా మీకుంటుంది. ఏం జరుగుతోంది ఇక్కడ? ఎందుకు ఈ మీటింగ్? ఎన్ఎస్ఎస్ క్యాంప్ అంట ఆంటీ. దగ్గరలో ఉన్న పల్లెటూరుకి వెళ్లి వాళ్ళందరికీ సర్వీస్ చేయాలంట. అది మన యూనియన్ లీడర్ గారు తీసుకున్న నిర్ణయం. ఓ, మంచి నిర్ణయమే. ఇలాంటివి చేస్తే స్టూడెంట్స్కి, మన కాలేజీకి మంచి పేరు వస్తుంది మేడం. ఈ కార్యక్రమానికి మన యాజమాన్యం కూడా సహకరిస్తారని మేమందరం అనుకున్నాం. ఇంత మంచి కార్యక్రమాన్ని ఆవిడ ఎలా అపోజ్ చేస్తారు ఏంటి మేడం? ఈ నిర్ణయాన్ని నేను కాదంటే వీళ్ళందరి దృష్టిలో మళ్ళీ బ్యాడ్ అవుతాను. పల్లవి యూనియన్ లీడర్ అవ్వడమే నాకు ఇష్టం లేదంటే
తీసుకున్న నిర్ణయాన్ని నేనే సపోర్ట్ చేయాల్సిన కర్మ పట్టింది. దీనికి మీ సహాయ సహకారాలు కావాలి మేడం. మీరు పర్మిషన్ ఇస్తేనే మా స్టూడెంట్స్ అందరూ వెళ్ళి ఆ క్యాంపుని పూర్తి చేసొస్తాం. చెప్పండి మేడం. ఒక మంచి పని చేస్తాము అంటే దానికి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఇంతకీ మీరు వెళ్తున్న విలేజ్ పేరేంటి? చింతకమ్ము దిన్నే. మన టీచర్ ఆధ్వర్యంలోనే ఈ క్యాంపు జరుగుతుంది. ఏంటంటే మీరు కూడా ఆ పల్లవి తీసుకున్న నిర్ణయానికి సపోర్ట్ చేస్తారని అస్సలు అనుకోలేదు. మరేం చేయమంటావు? పల్లవి నిర్ణయంతో నేను ఏకీభవించట్లేదు. స్టూడెంట్స్ ఎవరు ఈ కాలేజ్ నుంచి క్యాంపులకి అది వెళ్ళడానికి నేను పర్మిషన్ ఇవ్వట్లేదని మీరు చెప్పొచ్చు కదా ఆంటీ. చెప్తే ఏమవుతుంది? చెప్తే మీ మాట కదని స్టూడెంట్స్ అంతా. ఆగిపోయావే? చెప్పు. నేను ఈ ప్రోగ్రాంని అపోజ్ చేస్తే స్టూడెంట్స్ అందరూ నా మాటకు విలువిచ్చి ఆగిపోతారా? ఆ పల్లవికి సపోర్ట్ చేసి క్యాంపుకు వెళ్తారా? మేడం, పల్లవి మాటే వింటారు మేడం. అర్థమైందిగా? నేను ఆ నిర్ణయానికి ఒప్పుకుంది, తగ్గింది ఆ పల్లవి నా మీద మరోసారి గెలవకూడదని. స్టూడెంట్స్ యూనియన్ లీడర్ విషయంలో నీ మీదున్న నమ్మకంతో అందర్నీ ఎదిరించి నేనొక నిర్ణయం తీసుకున్నాను. రిజల్ట్ ఏమైంది? పల్లవి అంటే నాకు నచ్చదా ఆంటీ. ఆ గుండమ్మ కానీ అది కానీ ఈ కాలేజీలో ఉండకూడదు. కానీ దానికైతే ఒక అవకాశం రావాలి కదా. వచ్చే వరకు మనం ఎదురు చూడాలి. అవకాశం వచ్చిందా ఆంటీ? ఏంటది? ఎన్ఎస్ఎస్ క్యాంప్ అని చెప్పి స్టూడెంట్స్ అందర్నీ తనే ముందుండి బయటికి తీసుకెళ్తుంది కదా. అక్కడే ఆ పల్లవికి తగిన బుద్ధి చెప్తాను. మమ్మీ, ఏంటి నాన్నా? పల్లవి తీసుకున్న నిర్ణయాన్ని నువ్వు అపోజ్ చేస్తావు అనుకున్నాను. నువ్వు కూడా సపోర్ట్ చేయడం చాలా మంచిదైంది. స్టూడెంట్స్ అందరూ కూడా నీ గురించి చాలా పాజిటివ్గా మాట్లాడుకుంటున్నారు. మంచి పనికి నేను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తాను చరణ్. నేనేంటి, నా మనస్తత్వం ఏంటనేది కొంతమందికి చాలా తొందరగా అర్థమవుతుంది. కొందరికి అర్థం అవడానికి కొంచెం ఆలస్యం అవుతుందంతే. ఓకే మమ్మీ, రేపే అందరం కలిసి క్యాంప్కి వెళ్తున్నాం. ఓకే నాన్న. అక్షిత, నువ్వు ఆ పల్లవిని ఏమైనా చెయ్యి. ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం చరణ్కి తెలియకూడదు. ఎందుకంటే చరణ్కి పల్లవి అంటే కోపమే, కానీ ద్వేషమైతే లేదు. మనలాగా పగ అయితే అస్సలు లేదు. మంచి ఎవరు చేసినా మంచి అనే వాడి సిద్ధాంతం. నాకు నచ్చనిది మంచైనా ఒప్పుకోనిదే మన సిద్ధాంతం. ఓకే ఆంటీ, నేను చూసుకుంటాను.